మేమైతే మా ఫ్రెండ్కి చెప్పుకుంటా ఇంటికి వచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, సర్ప్రైజ్ ఇద్దాం దానికి. అది ఎలా ఫీల్ అవుతుందో తెలియదు, చూసేద్దాం. ఇంకెందుకు లేట్? చాలా రోజుల తర్వాత మీట్ అవుతున్నాం. జరిగే అయితే 2 years తర్వాత మీట్ అవుతుంది మా ఇద్దరిని. మధ్యలో కలిసాం కానీ ఇంతలా ఎప్పుడు కలలేదు. నేను దివ్య అయితే 2 years నుంచి బెంగళూరులో బాగా చిల్ అవుతున్నాం. తిండి మాత్రం వదిలేసాం మేము. వదిలేయడం అంటే తన వైజాగ్లోనే ఉండిపోయింది. ఇంకా బ్యాక్ బెంచెస్ ఆఫ్టర్ లాంగ్ టైం చూసి అయితే షాక్ అయిపోయింది. అది నార్మల్గా కాదు. ఎందుకంటే ఇంతకుముందే మేము వీడియో కాల్లో మాట్లాడామన్నమాట. మేము మా ఇంట్లో అది వాళ్ళ ఇంట్లో. దానికి మినిమం డౌట్ లేదు. అక్కడికి వెళ్ళేసరికి షాక్ అయిపోయింది పాప అయితే. ఎవరో అన్నారమ్మా, ఫోర్స్ కొట్టారు. ఎవరో వచ్చేసామండి ఆఫ్టర్ లాంగ్ టైం. వచ్చినామండి అక్కడి నుంచి మేము చెప్ప పెట్టుకుంటా. బ్యాక్ బెంచెస్ ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. బెంచ్మెంట్స్ కాస్త ఇలా మళ్ళీ కలిపి తిని కబుర్లు చెప్పుకొని, అంటే ఆ టైం మెమొరీస్ అనమాట. ఎవరికైనా గుర్తొస్తాయి. ఏంటంటే లైఫ్లో ఎవరికి ఏమవుతున్నాయి, ఏం జరుగుతుంది ఏంటి అని. అఫ్కోర్స్ ఫోన్స్ ఉన్నాయి కానీ డైరెక్ట్గా మీట్ అయ్యి మాట్లాడుకోవడం. బర్త్డే టైం అనమాట. దాని బర్త్డే November 29th. మేము వెళ్ళిందేమో 11th or 12th వెళ్ళాం దాని దగ్గరికి. అది ఇప్పుడు బెంగళూరులో ఉంది ప్రెసెంట్. అందుకే మేము ఇప్పుడే కట్ చేంజ్ చేసామన్నమాట. మా సరే ఏదో చెప్పేసింది, వాయిస్ క్లియర్గా లేదు. హ్యాపీ బర్త్డే అంటుంది అనమాట. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పేసింది దానికి. ఏముంటుంది, తను చల్లగా ఉంది, మన ఇద్దరిని చల్లగా ఉంచాలి అనుకుంటున్నాం. అంతే, ఇంకేం లేదంట. వీడియోస్లో పడి మేము అసలు ఫొటోస్ అయితే దిగలేదు. మాటలతోనే సరిపోయింది. మాకు అలా మాట్లాడుతూనే ఉన్నాము గ్యాప్ లేకుండా. తర్వాత ఇంకేం చేద్దామా అని చెప్పేసి అలా బయటకు వెళ్ళిపోదామని ఫస్ట్ పక్కనే ఉన్న క్రాఫ్ట్ బజార్, వైజాగ్ బీచ్ దగ్గర ఆపోజిట్లో ఉంటుంది ఇది క్రాఫ్ట్ బజార్. ఇప్పుడు ఉంటూనే ఉంటుంది అది. అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళి ఆడుతూ పాడుతూ తిరుగుతూ వచ్చాము. మొత్తం విండో షాపింగ్ చేసి వచ్చాము. మా జర్రీ వాళ్ళ అక్కల బాబు కోసం మాట్లాడుతుంది. ఇన్ని బొమ్మలు ఉంటాడు, చిన్న అందరిగా పడేస్తాడు, ఆడతాడు అని చెప్పి. తర్వాత బీచ్ వస్తే వైజాగ్కి ఏమన్నామంటే మురిపించడానికే చెప్తాను స్పెషల్ అంటే. సో నీట్గా మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేసేసాము. అంటే ఫుడ్ కాదు, స్నాక్స్ ఎంజాయ్ చేసాం. స్నాక్స్ ఎంజాయ్ చేసి ఇంకా అయితే బీచ్లో ములగడానికి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ. నేనైతే అసలు బీచ్ లోపలికి కూడా వెళ్ళను. తడిస్తే మళ్ళీ చెప్పులంతా ఇదైపోతుంది అని చెప్పి నేను అసలు వెళ్ళను. ఇప్పుడు రేర్గా వెళ్తాను నేను అసలు బీచ్లోకి. వీళ్ళిద్దరు ఫుల్ తడిచిపోయారు. అంతేనండి. ఆఫ్టర్ 2 years బెంచ్మేట్స్ కాస్త ఇలా మీట్ అవ్వడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.